మాజీ ఎంపీ నందిగం సురేష్ పై పోలీసులు మరొక అక్రమ కేసు బనాయించారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చెప్తానాయలా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. అసలు ఏం జరిగింది అని చెప్పడానికి మనతో నందిగం సురేష్ భార్య ఉన్నారు. అసలు ఏం జరిగింది? 150 రోజులు జైల్లో ఉంచారు. అసలు ఎంత దారుణంగా కేసుని తారుమారు చేసేసి ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఎంత దారుణంగా మీడియా సపోర్ట్ తో ఆ కేసుని హైలైట్ చేస్తున్నారంటే అసలు వీళ్ళకి దేవుడు భయం, మనుషులు భయం ఉందా లేదా, లేకపోతే ఇట్లా బరితెగించి చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. మళ్ళీ రాజకీయాలు చేయటానికి 4 ఏళ్ళు బంగారం అంటోని రాజకీయాల్లో లేకుండా ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న బంగారం అంటోని రాజకీయాల్లో లేకుండా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మేనేజ్లు చేసి చట్టాలని తర్వాత సిస్టమ్లను మేనేజ్ చేసి ఆయన కుర్చీ లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఈరోజు మా మీద ఏంటి అంటే మేము రాజధానిలో ఉండకూడదు మెయిన్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేనేం చెప్తానంటే సురేష్ గారు రాజధానికి వ్యతిరేకం అని. మాకు రాజధానిలో పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మా ఇల్లు ఇక్కడ గజం మాకు 50,000 ఉంది. మేము మా నాయకుడు స్టాండ్ ని మేము ఫాలో అయ్యాము, మేము అనుసరిస్తున్నాం. మాకు ఆయన మాట ఏదన్నా మాకు ఉంది అంటే మాకు అది దేవుని ఆజ్ఞ లాగా మేము ఫీల్ అవుతాం. నిన్న అన్న ఇదే చెప్తాను నేను పాయింట్. నందిగం సురేష్ వల్ల ఇక్కడ గొడవలు చిల్లర అల్లరి చిల్లర గొడవలన్నీ క్రియేట్ అవుతున్నట్టు నేను నోరెత్తానా, జరుగుతున్నది ఆశ్చర్యంగా చూసా అన్న. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. అంత నాలెడ్జ్ లేదు. ఇదంతా టీడీపీ వాళ్ళు కూర్చొని మీటింగ్ లేసి పూసుకొని ఆ పిల్లోని అట్లా ప్రిపేర్ చేసి అసలు నోరెత్తితే అరెస్ట్ చేసి లోపల వేయాలనే కసితో ఉన్నారు. మీరు చేస్తున్న ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, మా నాయకుడు చూస్తున్నాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎవరో అసెంబ్లీలో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు మాట్లాడితే ఈ రోజుకి మీరు వదల్లా జైలు చేపిస్తున్నారు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. మేము ఎదురు గేట్కి తాళం వేస్తాం. మీరు దొంగను పట్టుకున్నట్టు, ఉగ్రవాదిని పట్టుకున్నట్టు పొలాల్లో గుండా అటు కొంతమంది బెటాలియన్, ఇటు కొంతమంది బెటాలియన్, ఇటు రోడ్ల మీద బస్సులు పెట్టుకొని ఏంటన్నా ఆ అవమానం ఏంటి? మమ్మల్ని ఉన్నిస్తారా? అంటున్నారు. దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు ఆయన సివిల్లో ఉన్నారు. ఇట్లా పేళ్ళ ఎలా అన్నాడు అన్న నన్ను పగలాగా. డిఎస్పీ గారికి సిఐ గారికి సొంత పగలాగా దీన్ని తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి కింద కూర్చోబెట్టారన్న. ఆ వీడియో ఉందని నేను ఇస్తా. కింద కూర్చోబెట్టారు సురేష్ గారిని. వీళ్ళు చేశారన్నా టీడీపీ చొక్కాలు వేసుకొని టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసుల్లా బిహేవ్ చేయరు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ తలూడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజం. నేను ఒకటి చెప్తున్నా అన్న, లోకేష్ గారు మాట్లాడితే వేదాలు, మేము మాట్లాడితే బూతులు కాదు. ఎన్ని 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 దారుణాలు సార్. నేనేమంటున్నానంటే మీరు కూడా మీ డాడీని అరెస్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఎవరిని వదలను, రెడ్ బుక్ లో రాసుంచా. పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. పాతాళంలో పడుకున్నా నేను కూడా లేపుతానని చెప్తున్నా. అరే నీ అబ్బా
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన